వెల్కమ్ టు న్యూస్ 360. ఈ ఉదయం మహారాష్ట్ర జార్ఖండ్లో 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. దాదాపు 159-160 స్థానాలకు పైగా ఆధిక్యంలో కనపడుతోంది. ఇండియా కూటమి 97 స్థానాల ఆధిక్యంలో ఉంది. ఇటు జార్ఖండ్లో బీజేపీ 40 స్థానాలు, కాంగ్రెస్ 38 స్థానాల ఆధిక్యంలో కనిపిస్తుంది. మరి ఎగ్జాక్ట్ పోల్స్ కానున్నాయా లేదా ఫలితాల్లో తేడా వచ్చే అవకాశం ఉందా? మరో గంటలో తేలే అవకాశం ఉంది. ఇటు వైనాడులో అందరి దృష్టి అట్టే ఉంది. ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆమె గెలుపు దాదాపు ఖాయమన్నట్టు. ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ అందిస్తున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు వైనాడులో దాదాపు 53,000 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ కనిపిస్తుంది. లాస్ట్ టైం రాహుల్ గాంధీ 3,60,000 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలుపొందారు. మరి ఆ ఫిగర్ను ప్రియాంక గాంధీ చేరుకుంటారా లేక 55 లక్షల ఓట్ల మెజార్టీతోనే ఆమె గెలుపు నవ్య హరిదాస్పై పరిమితం అవుతుందా చూడాలి. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్పై ఆమె పోటీ చేశారు. నవ్య హరిదాస్ కూడా గట్టి పోటీ ఇచ్చారు. అయితే దాదాపు వైనాడులో మాత్రం ప్రియాంక గాంధీ గెలుపు ఖాయమైనట్లని తెలుస్తోంది. రైట్, ఇక్కడ మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాదాపు 288 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 66.05% పోలింగ్ నమోదైంది. మ్యాజిక్ ఫిగర్ 145 ఎవరికి వస్తుందో వాళ్లే మహారాజ్ కాబోతున్నారు. ఇప్పటికే దాదాపు 140 సీట్లు దాటి 164 ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 164 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అంటే మహాయుతి కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కనపడుతున్నారు. మహారాష్ట్రలో అంటే 145 మ్యాజిక్ ఫిగర్ దాటేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగాడి కూటమికి సంబంధించి 95 మంది అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంటే దాదాపు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలుపు దాదాపు ఖాయమైనట్లు చెప్పొచ్చు. మరి దేవేంద్ర ఫడ్నవీస్ ఈసారి సీఎం అవుతారా లేక ఏకనాథ్ షిండేనే మళ్ళీ అక్కడ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారనేది తేలనుంది. అటు కాంగ్రెస్లో రాజకీయ శిబిరాలు రెడీ అయిపోయినాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇటు జార్ఖండ్లో కూడా నెక్ టు నెక్ కనిపిస్తోంది కాంగ్రెస్కి బీజేపీకి మధ్య. 41 సీట్లు మ్యాజిక్ ఫిగర్. ఎందుకంటే జార్ఖండ్లో 81 స్థానాలకు 2 విడతలు ఇక్కడ పోలింగ్ జరిగింది. 67.74% పోలింగ్ నమోదైంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 41. ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బీజేపీ 40 స్థానాల్లోనూ 36 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. మరి ఇక్కడ 39 బీజేపీ, 37 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. మరి స్పష్టమైన ఆధిక్యం ఎవరికి వస్తుందో మరి కాసేపట్లో తేలనుంది. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ అందిస్తున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలో మహాయుతి కూటమి అంటే ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక పుణే, బలార్పూర్, షోలాపూర్లో కూడా బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పుణే, బలార్పూర్, డెగ్లూరు, షోలాపూర్, లాతూర్లో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం నిర్వహించారు. ఇక చాలా చోట్ల అంటే ఏకనాథ్ షిండే ఆయన పోటీ చేసిన చోట ఆయన ఆధిక్యంలో కనపడుతున్నారు. నాగ్పూర్లో దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో కనపడుతున్నారు. అటు అజిత్ పవార్కి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కనపడుతున్నారు. మొత్తం మీద ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోటీ కనిపించింది. ఇటు జార్ఖండ్లో 39 స్థానాల్లో ఇండియా, తర్వాత బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు 37 స్థానాలు. అక్కడ కొంత హోరాహోరీ ఫలితాలు అంటే ఈ జార్ఖండ్ ఫలితాలు కొంత ఉత్కంఠ రేపుతుంది. ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలు జార్ఖండ్లో. అయితే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎవరికి స్పష్టమైన మెజారిటీ వస్తుందో అర్థం కాని పరిస్థితిలో అక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ చెప్పిన ప్రకారం కాకుండా
ఎగ్జిట్ పోల్ చెప్పిన ప్రకారం 2 చోట్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు, ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ చెప్పాయి. అయితే మహారాష్ట్రలో క్లారిటీ వచ్చింది, కానీ జార్ఖండ్లో మాత్రం ఒక క్లారిటీ అంటూ ఇంకా రాలేదు. జార్ఖండ్లో 2 పార్టీల మధ్య, అంటే ఈ మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలకు సంబంధించి 2 పార్టీల మధ్య దోబూచులాడుతోంది. జార్ఖండ్లో 36 స్థానాల్లో బీజేపీ సంబంధించిన అభ్యర్థులు ఉంటే, కాంగ్రెస్ అభ్యర్థులు 41 స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకి చేరుకున్నారు. అంటే స్పష్టమైన ఆధిక్యం ఇంకా కనబడలేదు. కాబట్టి ఈ రెండిటి మధ్య ఫలితాలు, జార్ఖండ్లో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎవరు అధికారంలోకి రాబోతున్నారో మరొక అర్ధగంటలో తేలే అవకాశం కనిపిస్తుంది. మహారాష్ట్రలో ఒక క్లారిటీ అంటూ వచ్చింది. దాదాపు 195 స్థానాల్లో దూసుకెళ్తున్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు. ఆ తర్వాతి స్థానాలు అంటే 81 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అంటే ఆ కూటమికి సంబంధించిన, అఘారీ కూటమికి సంబంధించిన అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇతరులు 9 స్థానాలు ఆధిక్యంలో ఉన్నారు. ఆ ఇతరుల్లో ఎంఐఎం పార్టీ 1 స్థానంలో ఔరంగాబాద్లో శివసేనపై మజ్లిస్ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, వైనాడ్ అప్డేట్ చూస్తే వైనాడ్ క్వీన్గా ప్రియాంక గాంధీ అవతరించే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 85,000 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నవ్యపై ఆమె పూర్తి ఆధిపత్యం కనబరుస్తున్నారు. లాస్ట్ టైం మనం అనుకున్నాం రాహుల్ గాంధీ 3,60,000 ఓట్ల మెజార్టీతో ఆయన అక్కడ గెలుపొందారు. మరి ఆ ఫిగర్ నేను చేరుకుంటారా లేక అంటే దాదాపు ఆమె ఆధిక్యం కనపరుస్తున్నారు, ఆమె విజేతగా తేలనున్నారు. మరి మెజార్టీ ఎంత అనేది తెలియదు. మొత్తం మీద వైనాడు క్వీన్గా ప్రియాంక గాంధీ అవతరించున్నారు. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి అడుగుపెట్టిన తర్వాత మొదటిసారి ఆమె విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. వైనాడు నుంచి ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టినారు కాంగ్రెస్ పార్టీ తరఫున. దాదాపు 85,000 ఓట్ల ఆధిక్యంలో ఆమె మెజార్టీలో కొనసాగుతున్నట్టు సమాచారం. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మొత్తం మీద బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్పై స్పష్టమైన మెజార్టీ కనపడుతోంది. ప్రియాంక గాంధీకి సంబంధించి ఇటు మహారాష్ట్రలో, జార్ఖండ్లో చూస్తుంటే మహారాష్ట్రలో ఒక క్లారిటీ వచ్చిన, జార్ఖండ్లో మాత్రం ఒక క్లారిటీ అంటే ఇంకా రాలేదు. 2 పార్టీల మధ్య దోబూచులాడుతోంది. 38 బీజేపీ అయితే 39 కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు 38 బీజేపీ ఉంది, 40 కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలు రావాలి. 81 స్థానాల్లో అక్కడ అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగింది. జార్ఖండ్లో మ్యాజిక్ ఫిగర్ 41. అయితే ఆ 41కి సంబంధించి 2 పార్టీల మధ్య ఆ ఫిగర్ దోబూచులాడుతోంది.
ఇక వయనాడులో చూస్తే 3వ స్థానానికి పడిపోయింది బీజేపీ అభ్యర్థి హరి నవ్యాకి సంబంధించి భారీ ఆధిక్యంలో ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. ఇక్కడ కమ్యూనిస్టులకు సంబంధించిన అభ్యర్థి వయనాడులో అనూహ్యంగా సెకండ్ ప్లేస్లో దూసుకెళ్తున్నారు. రైట్, మొత్తం మీద వయనాడులో ప్రియాంక గాంధీ విజయం కన్ఫర్మ్ అయినట్లు కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 3వ స్థానానికి పడిపోయారు. 2వ స్థానంలో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన అభ్యర్థి కనిపిస్తున్నారు. ఇక జార్ఖండ్లో మనం అనుకున్నట్టుగానే రెండు పార్టీల మధ్య విజయం దోబుచ్చులాడుతోంది. మహారాష్ట్రలో మాత్రం ఒక క్లారిటీ అంటూ వచ్చింది. 197 స్థానాల్లో మహాయుతి కూటమి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. 76 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు పరిమితమవుతున్నారు. ఇది ఊహించిన పరిణామం. ఎందుకంటే దాదాపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్స్ చెప్పారు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, మహారాష్ట్రలో కూడా ఈసారి కాంగ్రెస్ హస్తం పార్టీ హవా కొనసాగుతుంది, మేము అధికారులకు రాబోతున్నామని చాలామంది కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఆల్రెడీ శిబిరాలకు సిద్ధం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులందరినీ హైదరాబాద్కు తరలించే ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ రిజల్ట్ చూస్తుంటే 76 స్థానాలకు ఇంకా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తి మెజారిటీ దాటి 200 పైచీలకు ఎన్డీఏ కూటమి చేపట్టినట్టుగానే మహారాష్ట్రలో 200 స్థానాలకు పైగా మహాయుతి కూటమి ఘన విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు 11 స్థానాల్లో మహారాష్ట్రలో కూడా ప్రభావితం చూస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు 11 స్థానాల ఆధిపత్యం కనిపిస్తున్నారు. అందులో ఎంఐఎంకి సంబంధించి ఇంతియాజ్ ఔరంగాబాద్లో శివసేనపై మజ్లిస్ అభ్యర్థి ఇంతియాజ్ దూసుకెళ్తున్నారు. అది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఒక స్థానంలో ఎంఐఎం అభ్యర్థి కనిపిస్తున్నారు. ఇటు జార్ఖండ్ మళ్ళీ ఇప్పుడు చూస్తే 40 స్థానాల్లో బీజేపీ కనిపిస్తుంది, 38 స్థానాల్లో కాంగ్రెస్ కనిపిస్తుంది. అంటే ఈ ఫిగర్స్ అటు ఇటు తారుమారవుతూ జార్ఖండ్లో మొత్తం మీద హోరాహోరీ పోర్ కనపడుతుంది. ఇంకొక గంట అయితే తప్ప జార్ఖండ్లో పిక్చర్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇటు 89,000 ఓట్ల ఆధిక్యం దాటి దూసుకెళ్తున్నారు ప్రియాంక గాంధీ వయనాడులో. నాందేడ్లో రిజల్ట్ తెలియాల్సి ఉంది. వయనాడులో 3వ స్థానానికి పడిపోయారు బీజేపీ అభ్యర్థి. మహారాష్ట్రలో 197 స్థానాలు, 288 అసెంబ్లీ స్థానాల్లో 284 స్థానాలకు సంబంధించి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అందులో 197 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఈసీ ప్రకటించిన వివరాల ప్రకారం కూడా చూస్తుంటే మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఎప్పుడో మ్యాజిక్ ఫిగర్ 145 దాటిపోయిందంటూ ఈసీ ఆల్రెడీ ప్రకటించింది. ఇక్కడ మొదట్లో కొంత ఆధిపత్యం కనిపించింది మహాయుతి కూటమికి. సమానంగా ఇండియా కూటమి కూడా దాదాపు 136, 137 స్థానాలు అన్నప్పుడు రెండు కూటములకి ఒకే ఫిగర్ కనిపిస్తూ వచ్చింది. అనూహ్యంగా అనుకోకుండా ఇప్పుడు మనం చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ కేవలం 76 స్థానాలకే, కాంగ్రెస్ కూటమికి సంబంధించిన అభ్యర్థులు 76 స్థానాలతోనే తమ ఆధిపత్యం కనబరుస్తున్నారు. 197 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. 11 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. ఇక జార్ఖండ్లో 40 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 38 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో తమ ఆధిక్యం కనబరుస్తున్నారు. రైట్, ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది మొత్తం మీద మహారాష్ట్రలో మహాయుతి కూటమి అంటే ఎన్డీఏ కూటమి సీఎం సీటు అధిరోహించడానికి సిద్ధమైంది. ఒక జార్ఖండ్లోనే హోరాహోరీ పోరు నెలకొంది. రెండు కూటమిల మధ్య విజయం దోబుచ్చులాడుతుంది. ఒక గంటలో ఒక అర్ధగంటలో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా ఒక పక్కాగా వచ్చే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో మోదీ మంత్రం బాగా పనిచేసినట్టు కనిపిస్తుంది. కుల గణనకు వ్యతిరేకంగా ఆయన మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించారు. మ్యాజిక్ ఫిగర్ దాటింది. మహాయుతి కూటమి ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ ప్రచారం కలిసి వచ్చింది, ఇటు పవన్ కళ్యాణ్ ప్రచారం కలిసి వచ్చింది. దాదాపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇటు రేవంత్ రెడ్డి చాలామంది కూడా అక్కడ ప్రచారం నిర్వహించారు. అయితే అక్కడ మోదీ హవా ముందు ఇదంతా దిగదొడిపి అని చెప్పొచ్చు. మొత్తం మీద మహారాష్ట్రలో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. మహారాష్ట్రలో చివరికి మహాయుతి కూటమికి సంబంధించిన అభ్యర్థి అక్కడ
సీఎం పీఠాన్ని అధిరోహించున్నారు. మొత్తం మీద మహారాష్ట్రలో చరిత్రాత్మక విజయం సాధించామని వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. జీవీఎల్ గాని వీళ్ళంతా మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారంటూ బీజేపీ నేతలు వీళ్ళంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ అసమర్థత వలె బీజేపీ అట్లు మోడీ విజయం సాధించారు, మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన విజయం సాధిస్తున్నారంటూ కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఇటు వయనాడులో ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటునిచ్చే అంశం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ప్రియాంక గాంధీ 90,000 మెజార్టీలతో ఆమె దూసుకుపోతున్నారు. అక్కడ సిపిఐ కూటమికి సంబంధించిన అభ్యర్థి సెకండ్ ప్లేస్లో ఉన్నారు, బీజేపీ అభ్యర్థి 3వ స్థానానికి పడిపోయారు. మొత్తం మీద మహారాష్ట్ర తీర్పును చూస్తుంటే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మహారాష్ట్రలో మోదీ తన గేమ్ ప్లాన్ సక్సెస్ సాధించింది. మోదీ చేసిన గేమ్ ప్లాన్ అక్కడ సక్సెస్ సాధించి చెప్పొచ్చు. ఆయన తను అనుకున్న విజయాన్ని సాధించిపోతున్నారు. ఒక వయనాడులో మాత్రం 1,00,000 మెజార్టీతో దాదాపు ఆమె దూసుకెళ్తున్నారు. ఇటు పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల 6 స్థానాల్లో టీఎంసీ ముందంజలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇటు మహారాష్ట్ర జార్ఖండ్ వరకు చూసుకుంటే మహారాష్ట్రలో మాత్రం మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇక జార్ఖండ్లో మాత్రం ఇండియా కూటమి ప్రజెంట్ ఆధిక్యం కనిపిస్తుంది. 46 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియా కూటమి జార్ఖండ్లో ఆధిక్యం కనపడుతుంది. ఇక్కడ 41 మ్యాజిక్ ఫిగర్. ఇక్కడ అనూహ్యంగా ఇండియా కూటమి ఆధిక్యంలో కనపడుతోంది 46 స్థానాల్లో. అటు మహారాష్ట్రలో 204 స్థానాలు 204 స్థానాల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ 140 దాటి స్పష్టమైన మెజార్టీ దాటి దూసుకెళ్తుంది. దాదాపు 204 స్థానాల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఉంది. కులగణనకు వ్యతిరేకంగా మోదీ ఏక్తో సేఫ్ అయిన ఒక నినాదం చేపట్టారు. ఆ నినాదం అక్కడ విజయవంతంగా పనిచేసినట్లు కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రజలు మోదీకే జైగొట్టారు. మోదీకి సంబంధించిన పార్టీలకి అక్కడ పట్టం కడుతున్నారు. మహాయుతికి ఎక్కువ మెజార్టీ వంటి లాడ్లీ బెహనా యోజన కూడా ఎక్కువ అక్కడ ఇది. అలాగే మహిళలకు నెలకు 2,100 రూపాయల 2,100 ఆర్థిక సాయం అంటూ ఈ మహాయుతి కూటమి కొన్ని ఎన్నికల నజరానాలు ఇచ్చింది. ఈ 2 బ్రహ్మాస్త్రాలుగా భావించవచ్చు. మహాయుతి కూటమి ఇచ్చిన 2 బ్రహ్మాస్త్రాలు మహారాష్ట్ర ప్రజలకు చేరువయ్యే. అందుకే మోడీకే అక్కడ జనం ఓటు వేశారు. మోడీ కూటమికి అక్కడ ప్రజలంతా పట్టం కట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. లాడ్లీ బెహనా యోజన ఇది మహారాష్ట్ర ప్రజల్లోకి బాగా దూసుకెళ్ళింది మోదీ చెప్పినట్టు. అలాగే మహిళలకు నెలకు 2,100 రూపాయల ఆర్థిక సాయం అంటే ఆయన ప్రకటించారు. అంటే ఈ కూటమికి సంబంధించి కొన్ని ప్రకటనలు చేశారు, కొన్ని హామీలు ఇచ్చారు. ఈ 2 మహాయుతిలో 2 బ్రహ్మాస్త్రాలు వదిలింది. ఆ 2 సక్సెస్ అయింది. కులగణనకు వ్యతిరేకంగా మోదీ ఏక్తో సేఫ్ అయిన నినాదం కూడా అక్కడ కలిసి వచ్చింది. మహారాష్ట్ర ప్రజలు మళ్ళా మోడీకి సంబంధించిన ఈ కూటమికి ఓటేయడానికి కూడా కారణమైంది. అక్కడ కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోలేకపోయింది. కాంగ్రెస్ వెనకబడిపోయింది. చాలామంది అతిరథ మహారాజులందరూ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇటు మహాయుతి కూటమికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చాలా చోట్ల పర్యటించారు. ఆయన పర్యటించిన చోట్లల్లా బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నారు. మొత్తం మీద ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రజెంట్ సజావుగానే సాగుతోంది. మొదట్లో ఈ 2 కూటముల మధ్య హోరాహోరి పోరు కనిపించింది. అయితే మహారాష్ట్రలో మాత్రం ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. 204 స్థానాలకు పైగా ఆధిక్యంలో కనుకొస్తుంది. ఇండియా కూటమి దాదాపు 70 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ప్రజెంట్ ఇంకా దానికి స్పష్టమైన క్లారిటీ రావట్లేదు. ఇటు జార్ఖండ్లో మాత్రం బీజేపీ వెనకపడింది. 40 స్థానాలు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది. మరి 2 చోట్ల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ఎన్డీఏ కూటమే మోదీకి సంబంధించిన కూటమిలే ఇక్కడ 2 చోట్ల విజయం సాధిస్తాయని ఎగ్జిట్ పోల్ చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈసారి తలకిందులయ్యే. మనం అనుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ కాలేదు. ఫలితాల్లో తేడా వచ్చింది. అటు వయనాడులో మాత్రం ప్రియాంక గాంధీ 1,00,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆమె గెలుపు దాదాపు ఖాయమైనట్లే. రైట్. ఇక మహారాష్ట్ర వరకు చూసుకుంటే మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉంది. ఈసీ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది. ఇటు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. పుణే, బల్లార్పూర్, షోలాపూర్, అలాగే డెగ్లూరు, షోలాపూర్, లాతూర్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. అక్కడంతా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇక మహాయుతికి లాడ్లీ బెహనా యోజన మహారాష్ట్రలో ఇది ఎక్కువ మెజార్టీ కట్టబెట్టిందని భావించవచ్చు. మహిళలకు నెలకు 2,100 ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ కూటమికి సంబంధించి 2 హామీలు ఇచ్చారు. ఆ హామీలు 2 బ్రహ్మాస్త్రాలుగా పదునుగా పనిచేసే మహారాష్ట్రలో ప్రజలంతా
కూటమికి ఓటేయడానికి. అలా కులగణనకు వ్యతిరేకంగా మోదీ ఏక్తో సేఫ్ అయిన ఒక నినాదం చేపట్టారు ఆయన. అది కూడా బలంగా తాకింది. ఓబీసీలు ఆదివాసీలను విభజిస్తే నష్టమని మోదీ స్పష్టంగా చెప్పారు ప్రతి ఎన్నికల సభలో. అదంతా మహాయుతి కూటమికి కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. దాదాపు మహారాష్ట్రలో మహాయుతి కూటమి సక్సెస్కి ఇదే కారణాలు. దాదాపు వాళ్ళ అభ్యర్థి సీఎం కాబోతున్నారు. అది దేవేంద్ర ఫడ్నవీసా లేక ఏక్నాథ్ షిండే అనేది ఈ సాయంత్రానికి తేలనుంది. మొత్తం మీద ఇక్కడ ఎన్డీఏ కూటమి స్పష్టంగా మెజార్టీ సాధించింది. ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో అధికారులకు రానుంది. ఇప్పుడు ఒక జార్ఖండ్లోనే దూబుచులాడుతుంది. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆధిక్యంలో 41 స్థానాల మెజార్టీ, 41 స్థానం మ్యాజిక్ ఫిగర్కు చేరువలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మహారాష్ట్రలో మోదీ హవా, అక్కడ జార్ఖండ్లో రాహుల్ గాంధీ హవా కనిపిస్తోంది. మరి అది రాహుల్ గాంధీ హవా స్పష్టంగా కనిపిస్తుందా? ఈ ఫిగర్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం? ఎందుకంటే దోబూచులాడుతోంది రెండు పార్టీల మధ్య విజయం. మరి ఎవరు అక్కడ సీఎం సీటు అధిరోహించున్నారు మరి కాసేపట్లో తేలనుంది. మహారాష్ట్ర పిక్చర్ అయితే క్లారిటీ వచ్చేసింది. ఒక జార్ఖండ్ మాత్రం కొంత కన్ఫ్యూజన్లో ఉంది. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటి దాదాపు 200 పైచిలుకు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. ఇటు జార్ఖండ్ ఫలితాలు కూడా ఒక స్పష్టత వచ్చేసింది. 50 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ 41 దాటి కాంగ్రెస్ పార్టీ 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 28 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు పరిమితమైనట్టు తెలుస్తోంది. మొత్తం మీద జార్ఖండ్ని కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రని మోడీకి సంబంధించి కూటమి మహాయుతి కూటమి ఇక్కడ అభ్యర్థులు పంచుకున్నారు. మహారాష్ట్రలో మోడీ పాగా వేశారు. మొత్తం మీద దాదాపు 100 సీట్లలో సింగిల్గా బీజేపీ అభ్యర్థులే పోటీ చేసిన చోటల్లా విజయం సాధించారు. దాదాపు సెంచరీ కొట్టారు బీజేపీ అభ్యర్థులు. 100 సీట్లలో ఓన్గానే ఘన విజయం సాధించారు. వాటిలో డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ఒక 5-6 స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నారు, ఆధిపత్యంలో దూసుకెళ్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. అయితే దాదాపు 206, 207 సీట్ల ఆధిపత్యంలో మహారాష్ట్రలో బీజేపీ కూటమికి సంబంధించిన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. 218 సీట్లలో ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 218 సీట్లలో మహాయుతి కూటమి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు అక్కడ ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. ఇటు జార్ఖండ్లో చూస్తుంటే 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 28 స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. జార్ఖండ్లో కన్ఫర్మ్ అయిపోయినట్టు 41, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 41 దాటి 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. రైట్, ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి ఓటునిచ్చే అంశం, రాహుల్ గాంధీకి ఓటునిచ్చే అంశం,
జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 50 స్థానాల్లో అక్కడ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది జార్ఖండ్లో. అటు వయనాడులో తన సోదరి ప్రియాంక గాంధీ మెజార్టీ కూడా 1,00,000 దాటింది. ఇది కూడా రాహుల్ గాంధీకి ఓటునిచ్చే అవకాశం ఉంది. సో వెరీ హ్యాపీ. ఇది కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవచ్చు. దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీ పైచులకు ఆధిక్యంలో ఆమె దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి థర్డ్ ప్లేస్ పడిపోయారు. సెకండ్ ప్లేస్లో సిపిఐ అభ్యర్థి అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. భారీ ఆధిక్యం అంటే దాదాపు లాస్ట్ టైం రాహుల్ గాంధీకి 3,60,000 పైచులకు మెజార్టీ వచ్చింది. మరి అది చేరువవుతారా లేక 1 లక్ష లేకపోతే 2 లక్షలతోనే తన ఆధిక్యాన్ని సరిపెట్టుకుంటారో చూడాలి. ఇంకొక గంట 2 గంటల్లో వయనాడుకి సంబంధించిన పూర్తి ఫలితం కూడా వెలువడనుంది. ఇది కొంత ఓటునిచ్చే అవకాశం. తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె పార్లమెంట్లోకి అడుగు పెట్టనున్నారు. ప్రజల సమస్యలపై ఆమె ప్రశ్నించున్నారు. మొత్తం మీద మహారాష్ట్రలో ఇండియా కూటమికి ఘోర పరాభవం అని చెప్పొచ్చు. కేవలం 60 సీట్లకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమికి సంబంధించి 60 సీట్లకే పరిమితం అయిపోయింది ఈ కూటమి. 216 సీట్లలో మోడీకి సంబంధించిన మహాయుతి కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు 216 స్థానాల్లో ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. 145 మ్యాజిక్ ఫిగర్ను దాటి వాళ్ళంతా అక్కడ దూసుకెళ్తున్నారు. మహారాష్ట్రలో మాత్రం మోడీకి ఘనమైన విజయం సాధించి పెట్టింది మహాయుతి కూటమి. శరద్ పవార్ ఉద్ధవ్ కూటమిని మరాఠీలు దాదాపుగా ఓడించినట్లుగానే చెప్పొచ్చు. 210 పైగా సీట్ల ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తుంది. వాళ్ళు ఇచ్చిన 2,100 రూపాయలు మహిళలకు ప్రతి నెల అంటూ కొన్ని హామీలు ఇచ్చారు. అలాగే కుల గణనకు వ్యతిరేకంగా మోదీ అక్కడ ప్రసంగించారు. ప్రతి సభలో కూడా హంస ఏక అంటూ నినాదంతో ఆయన ప్రసంగించారు. ఇదంతా ప్రజల్లోకి దూసుకెళ్ళింది. కులగణనకు వ్యతిరేకంగా ఆయన చెప్పిన ప్రచారం కూడా ప్రజల్లోకి దూసుకెళ్ళింది. ప్రజలంతా మోడీ వైపు చూశారు. మహారాష్ట్ర ప్రజలంతా ఈసారి బీజేపీకే సపోర్ట్ చేసినట్టు కల్పిస్తుంది. ఎందుకంటే దాదాపు 100 స్థానాల్లో అంటే ఈ కూటమికి సంబంధించిన స్థానాలకు సంబంధించి పోటీ చేసిన స్థానాల్లో 100 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అంటే ఇండివిజువల్గా ఇక్కడ పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా బీజేపీ అభ్యర్థులు ఘన విజయం